యథాకాశస్థితో నిత్యం వాయుః సర్వత్ర గోమహాన్ తథా సర్వాణి భూతాని మత్స్థానీత్యుపధారయ. ఆకాశము నుండి పుట్టినటువంటి అంతటా సంచరిస్తున్న గాలి ఎల్లప్పుడూ ఆకాశంలోనే స్థిరంగా ఉంటుంది. అట్లానే నా సంకల్పం ద్వారా అనగా భగవత్ సంకల్పం ద్వారా పుట్టినటువంటి అన్ని ప్రాణులు కూడా భగవంతుడిలోనే స్థిరంగా ఉంటాయని తెలుసుకోండి. సర్వభూతాని కౌంతేయ ప్రకృతిం యాంతి మామికాం కల్పక్షయే పునస్తాని కల్పాదౌ విసృజామ్యహం. ఓ కౌంతేయ, అర్జున, కల్పాంతమునందు అనగా ప్రళయకాలమందు సృష్టి అంతం ముందే సమయంలో ప్రాణులన్నీ కూడా నా ప్రకృతినే చేరుతాయి అనగా భగవంతుడి ప్రకృతినే చేరుతాయి. మరలా కల్పాది యందు అనగా సృష్టి ఆరంభమునందు భగవంతుడైన నా వల్లనే మళ్ళీ అన్ని ప్రాణులు సృష్టించబడతాయి. ప్రకృతిం స్వామవష్టభ్య విసృజామి పునః పునః భూతగ్రామమిమం కృత్స్నం అవశం ప్రకృతేర్వశాత్. తమ స్వభావాన్ని అనుసరించి భగవత్ ఆధారమై ఉన్న ప్రాణ సముదాయం అంతా కూడా భగవంతుని ప్రకృతిని ఆశ్రయించి మాటిమాటికి వాటి యొక్క ప్రాణుల యొక్క కర్మానుసారం సృష్టించబడుచున్నాయి, భగవంతుడిచే సృష్టింపబడుతున్నాయి.